శ్రీరామ్. ఈ పాస్టర్ పేరు ఎడ్వర్డ్ విలియమ్స్. వీడు అప్పుడప్పుడు కామెడీలు చేస్తూ ఉంటాడు. ఈసారి ఏం కామెడీ చేశాడో చూడండి. ఆమె ఒక ఇస్త్రీ పెట్టి అమ్మేసి డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత దేవుడు 2 ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాడు. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? దశమ భాగం అంటే 23.33%. క్లియర్? నాకు తెలియదు అనే ఆ మాట మీరు నిద్రలో కూడా అంటానికి వీల్లేదు. విన్నారు కదా, దశమ భాగం అంటే జనరల్గా 10% అంటారు, కానీ వీడికి 23.3333% అంట. మరి ఏ విధంగా డివైడ్ చేశాడో తెలీదు. 23.333 అంటే ఏదో ఒక పదాన్ని డివైడ్స్ 3 పెట్టి డివైడ్ చేసి ఉంటాడు, దాన్ని దీనికి యాడ్ చేసి ఉంటాడు. సరే, ఆ లెక్కలు మనకు అనవసరం. ఈ లెక్క ప్రకారం 23.333. ఓకే, సరే, జోబులు దెబ్బ వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువేలాగానే. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు వీడు, ఒక ఆమె ఒక ఇస్త్రీ పెట్టి ఇచ్చిందంట. ఇస్త్రీ పెట్టి ఎవరిస్తారు? జనరల్గా ఇళ్ళల్లో ఇస్త్రీ చేసుకునే వాళ్ళు పాడైపోయిందనో పక్కన పడేశారన్నో తీసుకెళ్ళి పాస్టర్లకు ఇస్తారా? కాదు కదా. అంటే ఆ అమ్మాయి చాకల అమ్మాయి ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ చేసుకొని బతికామా. ఆమె ఏం చేసిందంట, పాస్టర్కి దశంభాగం వేయడానికి ఉన్న ఇస్త్రీ పెట్టి అమ్మి మరి, ఎందుకంటే ఆ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అమ్మి మరి ఇడికి దశంభాగం ఇచ్చిందంట. ఇస్తే ఏమైంది, ఆ తర్వాత ఈమె 2 ఇస్త్రీ పెట్టెలు కొందంట. ఎలా కొంటది? ఇప్పుడు ఆమె ఇస్త్రీ చేస్తేనే ఆమెకు ఆదాయం. అలా ఆదాయం వచ్చే ఉన్న ఒక ఇస్త్రీ పెట్టి అమ్మేసి ఆడికి డబ్బులు ఇస్తే, ఏది ఆమె దగ్గర డబ్బులు లేక ఇక సంపాదన చేసేదానికి కూడా వస్తువు లేదు కదా. పనిముట్టు ఉంటేనే కదా సంపాదించేదానికి, పని చేసేదానికి, సంపాదించేదానికి. ఉన్న పనిముట్టు కూడా అమ్మేసి ఈ డబ్బులు ఇస్తానంట. ఆ తర్వాత 2 పెట్టెలు కొనంట. ఎట్టా కొంది? ఆమె కూడా ఏమన్నా పాస్టర్ పాపం ఈళ్ళలాగా జోబులు దొబ్బేదానికి, కథలు చెప్పేదానికి ఏదన్నా చెప్తే అతికినట్టు ఉండాలా. కనీసం జనాలు ఓహో నిజంగా అవచ్చేమో అనుకోవాలా. ఈ ఎదవలు అట్టా కాదు, కథలు చెబుతారు. మొన్న ఎవరో ఒక ఆడ చెబుతుందిగా, ఓ ప్రభువా నాకు బంగారం కావాలంటే దొరికిందంట ఏదో సెంటర్లో. ఆ బంగారం మీద 916 అని రాసి ఉందో, కేడిఎం అని రాసి ఉందో, మరి ఏ జ్యువెలరీ షాప్ ముద్రేసి ఉందో, యేసు ప్రభు ఎట్టా పంపించాడు, ఎవడి మెడలో, ఏ హిందువు మెడలో ఆ చైను లాగేసి రోడ్డు మీద ముందు పడేసి ఆమెకి దక్కేలా ఏర్పాటు చేశాడు. అంటే ఈళ్ళలాగే వాళ్ళ దేవుడు కూడా దొంగ అయి ఉంటాడు. ఇదర్ కమ్మాలు ఉదర్ కమ్మాలు ఎదురు చేస్తున్నట్టు ఉన్నాడు. అది పరిస్థితి. చెవులో పూలు పెట్టేవాళ్ళు ఒకప్పుడు, వీళ్ళు పూల చెట్లే పెడుతున్నారు. ఓకే, జై శ్రీరామ్.